రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒక చిన్న ముస్లిం దేశంలో పర్యటించారు. ఆ దేశం పేరు ఒమాన్. ఈ ఒమాన్ దేశంలో ప్రధానమంత్రి చేసినటువంటి పర్యటనకు సంబంధించి వార్తలు కొద్దిగా వచ్చాయి, కానీ ఈ పర్యటన యొక్క ప్రత్యేకత గురించి పెద్దగా విశ్లేషణ జరగలేదు. నిజానికి ఒమాన్కి భారత్కి శతాబ్దాల సంబంధం ఉంది. భారతదేశానికి చెందినటువంటి పడవలు మహారాష్ట్ర తీరం నుంచి గుజరాత్ తీరం నుంచి ఒమాన్ వరకు వెళ్ళడము, ఒమాన్లో వందల సంవత్సరాలుగా వ్యాపార వాణిజ్యాలు కొనసాగించడం జరుగుతూ ఉండేది. ఒమాన్లో ఉన్నటువంటి గ్రాండ్ ముఫ్తీ, అక్కడి ప్రధాన పాలకుడు, అక్కడ మత పెద్ద అయినటువంటి గ్రాండ్ ముఫ్తీ ఎవరైతే ఉంటారో ఆయనకి ఛత్రపతి శివాజీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. అంటే అంత పాత సంబంధాలు మనవి. ఒమాన్ నుంచి గుజరాత్ నుంచి వెళ్ళినటువంటి వ్యాపారులు ఒమాన్లోని మస్కత్ మిగతా ప్రాంతాలలో అక్కడ ఇళ్ళు కట్టుకుని వందల సంవత్సరాలుగా దేవాలయాలు పెట్టుకుని పూజిస్తూ తమ తమ వ్యాపార వాణిజ్యాలు చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. వీటన్నిటికీ గుర్తుగా ఇటీవలే డిసెంబర్ 29వ తారీఖున మన భారతదేశంలో ప్రాచీన కాలపు నావ, స్టిచ్డ్ ప్లేట్స్ అంటారు, అంటే మన పడవల్ని వాస్తవానికి చెక్క ప్లేట్స్ని కుట్టి ఆ కుట్టిన దాన్ని పడవల ద్వారా తీసుకెళ్ళి రెజిన్స్ తోటి రకరకాల కెమికల్స్ తోటి అది దానిలో నీరు రాకుండా కుట్టి ఆ పడవల్లో వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. దానికి ప్రతీకగా కౌండిన్య అనే పేరుతో ఒక షిప్ వెళ్ళి ప్రస్తుతం ఒమాన్ వైపు వెళుతోంది. వందల సంవత్సరాల మన నౌకాయాత్రల చరిత్రను మళ్ళీ తాజా చేసేందుకు వెళుతోంది. దాన్ని మళ్ళీ ప్రజలందరికీ తెలియజేసేందుకు వెళుతోంది. అయితే ప్రధానమంత్రి ఒక 2 వారాల క్రితం ఒమాన్లో పర్యటించి వచ్చారు. పత్రికలన్నింటిలో ప్రధానంగా వచ్చింది ఏంటంటే ఒమాన్తో మనము చేసుకున్నటువంటి కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ట్రీటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సిపా అంటారు, సమగ్ర భాగస్వామ్య ఆర్థిక ఒప్పందం. ఇది ఈ సిపా అనే ఒప్పందం చేసుకున్నారు. తద్వారా $12 బిలియన్ ఇరు దేశాల, ఒమాన్ యొక్క మొత్తము $12 బిలియన్ల వాణిజ్యం ఉంటే అందులో $4 బిలియన్ల మేరకు వాణిజ్యం భారతదేశం నుంచే జరుగుతోంది. దీనితో ఈ ఒప్పందం వల్ల భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ఎగుమతులపైన టారిఫ్లు ఉండవు, ఎటువంటి పన్నులు ఉండవు. 99.38% ఎగుమతులు భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళేటటువంటి ఎగుమతులపైన సుంకం ఉండదు. ఇది ఈ ఒప్పందంలోని ప్రధానమైనటువంటి విషయము. ఇంధన రంగంలో, అదేవిధంగా రకరకాల టూరిజం కావచ్చును, గ్రీన్ టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటి విషయంలో అనేక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వీటి గురించి ప్రధానంగా వార్తలు వచ్చాయి. కానీ మరొక కీలకమైన విషయం గురించి పెద్దగా ప్రచారం రాలేదు. అదేంటంటే భారతదేశం యొక్క నౌకాదళానికి మరొక కొత్త స్థావరం ఒమాన్లో లభించింది. సుదూర ఒమాన్లో ఉన్నటువంటి డుకమ్ అనేటటువంటి ఓడరేవులో భారతదేశపు నేవీ ఒక చిన్న స్థావరాన్ని నిర్మించుకునేటటువంటి అనుమతిని ఒమాన్ సుల్తాన్ అయినటువంటి సుల్తాన్ హైథన్ బిన్ తారిక్ ఆయన అనుమతినిచ్చారు. దీని ప్రకారము అక్కడ మన యుద్ధ నౌకలు వెళ్ళి లంగరు వేయవచ్చును, అక్కడ డాక్ చేయవచ్చును, అక్కడ మెయింటెనెన్స్ చేయించుకోవచ్చును, రిపేర్లు చేసుకోవచ్చును, రీఫ్యూయల్ అంటే ఇంధనాన్ని నింపుకోవచ్చును. అంతా చేసిన తర్వాత లాజిస్టిక్గా అవసరమైనటువంటి సహాయాన్ని ఒమాన్ నుంచి పొందవచ్చును. ఎందుకంటే ఈ డుకమ్ అనే పోర్ట్ ఏదైతే ఉందో ఈ డుకమ్ పోర్టు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, అంటే హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించేటటువంటి 7 ఇరుకైనటువంటి చోక్ పాయింట్స్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఒకటి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి చాలా దగ్గరగా ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి బయట ఉంటుంది, కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి చాలా సమీపంలో ఉంటుంది. పర్యవసానంగా అక్కడి పడవల రాకపోకల పైన నిఘా వేయటానికి వీలుంటుంది. ఇప్పటికే జిబూటీలో మనకి ఒక చిన్న స్థావరం ఉంది. జిబూటీతో పాటు ఈ డుకంలో కూడాను మనకి ఈ నేవల్ స్థావరం, నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి వీలు కలిగింది.
ఇది ఇక్కడ మన నౌకలు రావచ్చును, లంగరు వేసుకోవచ్చును. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో శత్రువుల కదలికలు, ముఖ్యంగా చైనావి కానీ, పాకిస్తాన్ కానీ, సముద్రపు దొంగలవి కానీ యాక్టివిటీ ఉంటే వాటికి విరుగుడుగా దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేయవచ్చును. ఇక్కడి నుంచి గ్వాదర్ పోర్ట్ చాలా దగ్గర. ఒకటి, గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంది, చైనా కంట్రోల్లో ఉంది. కాబట్టి ఈ రెండు దేశాల మీద నిఘా వేయటానికి వీలుంటుంది. భారతదేశము ఇరాన్ సహకారంతో మనం ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టుని మనము నిర్వహించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం, దాన్ని డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ చాబహార్కి ఇప్పుడు డుకం తోడవుతుంది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ యొక్క ముఖద్వారంలో ఉన్నటువంటి రెండు కీలకమైన పోర్ట్లలో భారత్ జెండా ఎగురుతుంది, ఆధిపత్యం ఉండబోతోంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పైన భారత్కి శత్రువుల కదలికలపైన నిఘా వేసేటటువంటి నియంత్రణ సామర్థ్యం లభిస్తుంది. అది దీని ప్రత్యేకత. కాబట్టి డుకంలో మనము ఇప్పుడు మనం పోర్టు చబహార్తో అదనంగా, ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్కి అదనంగా ఇది ఉంటుంది. ఇరాన్లో ఉన్న చాబహార్కి అమెరికా ఆంక్షలు ఉండవచ్చును, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఆందోళనకరమైనటువంటి రాజకీయ, సామాజిక, దౌత్యపరమైనటువంటి జియోపొలిటికల్ పరిస్థితులు ఉన్నాయి. చాలా వోలటైల్ స్థితి ఉంది. దీంతోపాటు అనేక లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ చబహార్ది. వీటన్నిటికీ అతీతంగా మనకి డుకం లభించింది. డుకం మన చేతికి రావడం అంటే పాకిస్తాన్కి దుఃఖం రావడమే. ఎందుకంటే పాకిస్తాన్ అరేబియా సముద్రంలో చేసే అన్ని కార్యకలాపాలపైన భారత్ నిఘా ఉంటుంది. అదేవిధంగా గ్వాదర్ పోర్ట్లో చైనా పాకిస్తాన్లు కలిపి ఏమి చేసినా కూడా భారత్కి తెలుసుకునేందుకు వీలుంటుంది. ఈ రకమైనటువంటి కీలకమైనటువంటి డుకం పోర్టు మనకి రావడం అంటే పాకిస్తాన్కి దుఃఖం రావడమే, పాకిస్తాన్కి కష్టకాలం వచ్చినట్టే. అందుకని ఈ ఒప్పందం చాలా కీలకమైంది. నిజానికి ఒమాన్ తోటి మనకి నౌకాదళ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా, అదేవిధంగా ల్యాండ్ ఆర్మీ పరంగా కూడాను సైనిక విన్యాసాలు ప్రతి సంవత్సరము క్రమబద్ధంగా జరుగుతాయి. ముఖ్యంగా అల్ నాజా పేరిట ఒమానీస్ ఆర్మీ, భారత ఆర్మీ జాయింట్ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తాయి. అదేవిధంగా నసీముల్ బహార్ పేరిట మన నేవీ, వాళ్ళ నేవీ కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తాయి. ఈస్టర్న్ బ్రిడ్జ్ పేరిట మన ఎయిర్ ఫోర్స్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు కలిపి విన్యాసాలు ప్రతి సంవత్సరము నిర్వహిస్తాయి. దీని ద్వారా ఈ రెండు దేశాల సైనిక సహకారం ఉంది. ఒక ముస్లిం దేశము భారతదేశానికి ఈ సదుపాయాన్ని కల్పించింది, కానీ పాకిస్తాన్కి ఇవ్వలేదు. ఇది పాకిస్తాన్ యొక్క అసలు దుఃఖానికి కారణమవుతుంది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటికే ఒమాన్లో ఉన్నటువంటి రస్ అల్ హద్ అనేటటువంటి ప్రాంతంలో భారతదేశం యొక్క సిగ్నల్ లిజనింగ్ పోస్ట్ ఉంది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా ప్రపంచంలోని దాదాపు 30% పడవలన్నీ వెళ్తూ ఉంటాయి. ఈ వెళ్ళేటటువంటి, వచ్చేటటువంటి పడవలకి సంబంధించి జరిగేటటువంటి సాంకేతిక సంభాషణలు కానీ, వాటి యొక్క రహస్య సంభాషణలు కానీ, కోడ్ లాంగ్వేజ్లో జరిగేవి కానీ, మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా వంటి దేశాలు చేసేటటువంటి కార్యకలాపాలు కానీ, వాటిని గురించి సిగ్నల్స్ని విని తెలుసుకుని వాటిని డిసిఫర్ చేసేందుకు మనకి ఈ రస్ అల్ హద్ అనేటటువంటి ప్రాంతంలో ఒక లిజనింగ్ పోస్ట్ ఇప్పటికే ఒమాన్ ఇచ్చింది. ఇప్పుడు దానికి ఈ డుకం తోడైంది. ఈ డుకం పోర్టుని మనము మన యొక్క నౌకాదళం దీన్ని ఉపయోగించుకున్నట్టయితే రానున్న రోజుల్లో హిందూ మహాసముద్రంలోని సాగర జలాల భద్రతలో భారత్కి చాలా పెద్ద ముందడుగు లాంటిది. ఇది ఒక రకంగా చాలా గొప్ప బెనిఫిట్ భారతదేశానికి జరిగింది. హిందూ మహాసముద్ర జలాలలో చైనాకి చెక్ పెట్టేటటువంటి, పాకిస్తాన్ ఆట కట్టు చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి, బలోపేతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి సాధనంగా డుకం పోర్ట్ డెవలప్ కాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.